Today's our podcast is about అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ వల్ల ఎలా పాడైపోతున్నారు. అంటే ఫేస్బుక్ ఉండేటప్పుడు ఎంత ఉండేది, ఫేస్బుక్ లేనప్పుడు ఎంతవరకు పాడైపోవటం ఉండేది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల లాస్ట్ 5 years నుంచి ఎంత ఇంప్రూవ్మెంట్ అనేది మనం ఈరోజు పాడ్కాస్ట్లో మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు ఈ టాపిక్ మీద మాట్లాడే వారియర్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. మై సెల్ఫ్ ఐఎమ్ ధర్మ తేజ. My name is Rohit. Myself Vamsi. My name is Narendra. I am from Visakhapatnam. సో ఈరోజు టాపిక్ అంటే ఇన్స్టాగ్రామ్ వల్ల అమ్మాయిలు ఎలా పాడైపోతున్నారు. అంటే అమ్మాయిలు ఎలా పాడైపోవడం కాదు, ఎంత తొందరగా పాడైపోతున్నారు అనేది మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళు అంటే ఏంటి టాపిక్, ఎందుకు ఇంత ఇదే పిక్ చేయడం అంటే టైం తక్కువ, ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ అనే విషయంలో మనం మాట్లాడబోతున్నాం. అమ్మాయిలు ఇంత టైం తక్కువలో అంతలాగా పాడైపోతున్నారు అనేది మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు టాపిక్లో. సో ఈరోజు టాపిక్ని ఫస్ట్ మన రోహిత్తో స్టార్ట్ చేద్దాం. నిష్ట అంటే రీల్స్ బట్టి అమ్మాయిలు పాడైపోతున్నారు. కొంతమంది రీల్స్ చేయడం వల్ల దాని అడ్వాంటేజ్ తీసుకుని ట్రోల్స్ చేయడం, అలాగని ఇంకా అన్ని ఇన్స్టాలో సార్ చాటింగ్ కానీ ఏది చేసుకున్నా ఇన్స్టాలోనే ఇంకా వాట్సాప్ ఫేస్బుక్ లైట్ యూజ్ చేయట్లేదు. ఇన్స్టా రావడంతో ఇంకా 24 hours ఇన్స్టాలోనే ఉంటున్నారు. అలా రీల్స్ చూసుకొని చాటింగ్ అయినా అందులోనే, వీడియో కాల్స్ అందులోనే మాట్లాడుకొని, అంటే బేసిక్గా వాళ్ళు మాట్లాడుతున్నారు, రీల్స్ చేస్తున్నారని కాదు, వాళ్ళు ఎలా చెడిపోతున్నారు అనేది చెప్పాలి. ఎలా చెడిపోతున్నారంటే ఇప్పుడు ఇన్స్టాలో బాయ్స్ కొంతమంది మెసేజ్ చేస్తారు. వాళ్ళు రీల్స్ చూసి వాళ్ళ ప్రొఫైల్ చూసి కొంతమంది అమ్మాయిలు ఇదవుతుంటారు. అలా చాలామంది అమ్మాయిలు మోసపోయారు. అలా లవ్లు చేసి. ఇక్కడ పాయింట్ అమ్మాయిలు మోసపోవడం కాదు, అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు మోసం చేస్తున్నారు. వాళ్ళు అంటే ఒక పతివ్రత స్త్రీ నుంచి మనం 1947 స్వాతంత్ర రాకముందు ఆ టైం నుంచి ఈ 2025 వరకు ఎంత చేంజ్ ఉంది వాళ్ళు అనేది మనం మాట్లాడతాం. మెయిన్గా ఇన్స్టాగ్రామ్ వల్ల ఎంతమంది ఇన్స్టా అంటే ఇన్స్టా ఆడ అందరూ మారిపోతారు. అమ్మాయిలు అందరూ అంటే రీల్స్ చేస్తారు చాలామంది అమ్మాయిలు. అంటే సార్ మామూలుగా ఏ ఫంక్షన్ అయినా ఫోటోలు తీసుకొని దానికి స్టేటస్లు పెట్టుకోవడం, దాని నుంచి అబ్బాయిలు అంటే ఐడీలు వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, దానివల్ల కూడా ఇంపాక్ట్ అవుతుంది సార్. ఇంపాక్ట్ అవుతుంది. ఇది పాడ్కాస్ట్లోనే నార్మల్గా ఫ్రీగా నేను అడిగానని కాకుండా అంటే మీ లోపల ఉన్న ఒపీనియన్స్ మాట్లాడాలి, స్ట్రాంగ్గా ఏమైనా ఉంటుంది. స్కూల్ పిల్లల నుంచి 40 ఏజ్ వరకు మొత్తం టోటల్గా మెయిన్గా పలానా స్కూల్ పిల్లల నుంచే పాడైపోతుంది. సపోజ్ నేను ఈ ఫంక్షన్కి వెళ్ళాను, ఆ ఫంక్షన్ ఫోటోలు సపోజ్ మన ఏరియాలో ఉన్నది, అక్కడ ఇమీడియట్గా మన అడ్రస్ సపోజ్ మన చేతిలో ఉన్న బంగారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే అవి వేసుకోవడం వల్ల చాలా వరకు ఇన్స్టాగ్రామ్ వల్ల మొత్తం ఇంపాక్ట్ అవుతుంది సార్ లేడీస్కి అయితే. ఇప్పుడు మళ్ళీ 90sలోకి ఇప్పటికి 2025కి చాలా డిఫరెన్స్ ఉంది సార్ సోషల్ మీడియా వల్ల. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఫస్ట్లో 2005లో వచ్చింది సార్, కానీ ఏంటంటే అప్పుడు అంతగా ఇదైపోలేదు సార్. 50% అంతా చెడిపోయారు అమ్మాయిలు. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వచ్చాక టోటల్ ఇంకా 97 వేసుకుంటాం, లేదు ఇంకా ఇన్స్టాగ్రామ్ వచ్చాక. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు అందరూ కూడా
బాయ్ ఫ్రెండ్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో ఎవడైతే బాగుంటాడో వాడి ప్రొఫైల్ ఓపెన్ చేయడం, వాడి లైన్లో పెట్టడం, వాడిని ఓ పక్క నైట్ టైం కాకుండా నెక్స్ట్ మనకి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి ఏంటంటే వాడి దగ్గర మనీ ఉందా లేదో చూస్తారు సార్. మనీ మైండెడ్ ఉన్న ఏంటంటే వాడి దగ్గర మనీ ఉంటే వాడికి గ్యాలం వేస్తారు. వాడికి గ్యాలం ఫొటోస్ లో కార్స్, అది ఐఫోన్ అంటే ఇంకా పోయింది, అంత క్రేజ్ లేదు కదా. ఐఫోన్ ఇప్పుడు అందరి దగ్గర ఉంటుంది కదా అని చెప్పేసి. కానీ ఏంటంటే మాక్సిమం ఐఫోన్ కూడా అమ్మాయిలు అట్రాక్ట్ అవుతుంది బాగా. ఈ అప్డేటెడ్ వర్షన్స్ లేటెస్ట్ మోడల్కి అన్నిటికీ. ఇంకా చెప్పుకుంటే ఇంకా హెయిర్ స్టైల్స్, ఇంకోటి ఏంటంటే బండ్లు ఉన్న ఒకటి బైక్స్ కామన్ అయిపోయి, మామూలు బైక్స్ కాదు, స్పోర్ట్స్ బైక్స్ ఉంటే ఏంటంటే ఎలాగంటే సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆడితో హ్యాపీ కన్నా ఇన్స్టాగ్రామ్లోనే ఇప్పుడు టైం పాస్ కి చాట్ చేసుకోవడం, టైం పాస్ నుంచి ఎవరితో చాట్ చేస్తూ ఉంటే వాడి దగ్గర మనీ యూజ్ చేసుకోవడం, వీళ్ళు అవసరానికి వాళ్ళకి టైం పాస్ అవునప్పుడు వీడి ద్వారా టైం పాస్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకొని ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అడిగితే తినేమో ఇప్పుడు కాదు కదా, ముగ్గురు నలుగురు మెయింటైన్ బెస్ట్ అని చెప్తారు. ఇంటి దగ్గర ఒకళ్ళే, వచ్చే ప్రాబ్లం బస్ స్టాప్ లో బస్ లో ఒకళ్ళే, ఆన్లైన్ లో ఒకళ్ళే, ఇంటి పక్కన మెయిన్ ప్రాబ్లం బాయ్ బెస్టీ. మెయిన్ ప్రాబ్లం బాయ్ బెస్టీ. వాళ్ళతో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రూమ్ వరకు అన్ని షేర్ చేసుకున్న తర్వాత అడిగితే బాయ్ బెస్టీ అన్నాం. నువ్వు ఎలాంటి నువ్వు ఎలా నాకు నా మీద అనుమానం అది కరెక్ట్ పాయింట్. అంటే సో వాళ్ళు దొంగలాగా బయటపడకుండా, సో ఏంటంటే వీడేదో అనుమానం పడి అమ్మాయిని అనుమానిస్తున్నట్టు నెక్స్ట్ టైం నుంచి అడగకుండా ఉండాలి. అందుకనేసి ముందుకుంటే అనుమానం పడుతున్నావు అది అనేసి వీడి మీద తప్పు ఉన్నట్టు మళ్ళీ రివర్స్ అవుతారు వాళ్ళు. వాళ్ళు తప్పు ఇప్పుడు ఇలాంటి వాడకపోతేనే కదా వాళ్ళు ఫ్రీగా చేయగలరు. అడిగినాడు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చిన్నపిల్లలు ఉంది సార్ మొత్తం అందరూ కూడా. ఇప్పుడు మాక్సిమం 7th క్లాస్ నుండి అందరూ ఇన్స్టా వల్ల చాలా మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువగా చెడగొట్టేసేది డబ్బులు. అవును సార్, ప్రమోషన్ లో వస్తే కొంతమంది చేస్తుంటారు సార్. ఎక్కువగా మాక్సిమం సోషల్ మీడియా వల్ల పాడైపోయారు సార్ పిల్లలు మాత్రం. అమ్మాయిలు మాత్రం ఎక్కువగా అబ్బాయిని చేయడం అయ్యింది సార్. అంతే ఇంకా గ్యాప్స్ వచ్చినా పర్లేదు, గ్యాప్ ఆలోచించుకోవాలి, మంచి పాయింట్స్ మాట్లాడుతున్నాం. గ్యాప్లు వచ్చినా పర్లేదు, ఎడ్డింగ్లో తీసేస్తున్నా అది. మరి పేరెంట్స్ తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే పేరెంట్స్ మీద వీళ్ళు ఫైర్ అవుతున్నారు. జెన్ జీలో మేము ఉన్నాం, నాకు ఆ మాత్రం నువ్వు ఫ్రీడమ్ అవ్వ అనేసి పేరెంట్స్ మీద ఫైర్ అవుతున్నారు. క్యాజువల్ చార్ట్స్ పెట్టుకోవడం, ఇంకా పేరెంట్స్ తో కూడా మామూలుగా రీల్ చేసుకోవడం. వాళ్ళ పేరెంట్స్ అనుకుంటారు ఏదో క్యాజువల్ చార్ట్స్ రీల్స్ అప్లోడ్ చేసుకుంటారు. ఫోన్లు కొనిసారి వాళ్ళు ఇదే పోవడం, ఒకరిని చూసి అందరు ఫోన్ కొనకపోతే వాళ్ళు ఇంకా అల్లరి పెట్టడం, దాన్ని బట్టి పేరెంట్స్ కలిగిపోయి ఫోన్లు కొనేయడం. వీళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు ఆన్లైన్ క్లాస్ అనే పర్పస్ మీద ఫోన్ అలవాటు అయిపోయి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి, కరోనా నుంచి. అసలు అంటే అమ్మాయికి ముందు ఇది వరకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలు, వాడు పోతే ఇంకొకరిని ఎదుకుందాం అని చూసేది. ఇప్పుడు అలా వద్దు, అందరూ ముగ్గురు నలుగురు మెయింటైన్ చేస్తున్నారు, నేను కూడా అలాగే మెయింటైన్ చేస్తాను అనేసి ఆ థాట్ ప్రాసెస్లో మారారు. అక్కడ 1 నుంచి 3-4 మారారు. అంటే సేమ్ అబ్బాయిలు, అంటే మనం చేయడం వల్ల వాళ్ళు అలా చేస్తున్నారని కాదు, ఆశ అనేది మనిషికి ఉంటుంది కాబట్టి, ఆ మనిషి అమ్మాయి అబ్బాయి కాబట్టి అబ్బాయి ముందే హాస్పిటల్ చేసాడు, ఇప్పుడు అమ్మాయిలు చేస్తున్నారు ఆశ.
సో ఆశ వల్లే వాళ్ళు ఇలాగ మారారు. ఆశ వల్ల అంటే సోషల్ మీడియాలో చూసే రీల్స్ మెయిన్ అట్రాక్ట్ అవుతారు ఆ రీల్స్కి. అంటే పలానా అబ్బాయి ఆ అమ్మాయి ఇలా చేస్తుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మైండ్ లో రన్ అవుతుంటది. ఆ సిచ్యువేషన్ కెమెరా ముందు ఉంటే బాగుంటుంది. నార్మల్ గా అమ్మాయిలు అయితే అలా టైప్ కాదు, కొంతమంది బాగానే ఉంటారు. ఆ రీల్స్ లో ఉన్న అంటే ఆ అమ్మాయి అలా చేస్తుంది కానీ ఈవిడికి అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మైండ్ లో రన్ అవుతుంది, నేను ఎందుకు అలా చేయకూడదు అని. అలా కొంచెం కొంచెం అలవాటు అయిపోయి యాక్టింగ్ టోటల్ ట్రాక్ లో వెళ్ళిపోతారు, అదే ట్రాక్ లో. బాలాజీ ఫోన్ చేస్తున్నా అండ్ వీళ్ళు ఎలా అంత టెక్నికల్గా బాయ్ ఫ్రెండ్ దగ్గర మెయింటైన్ చేస్తున్నారు? ఒకటే సార్, వాళ్ళు ఇంకొక ఇద్దరు ఉన్నారనేది బాయ్ ఫ్రెండ్ దగ్గర తెలియకుండా ఎలా మెయింటైన్ చేస్తారు? సార్ వాడితో చాట్ చేసిందల్లా కూడా వీళ్ళు ఏంటంటే హైలో లేదా పలానా టైంలోనే, అంటే మా ఇంట్లో పలానా టైమింగ్ లో అవుతుంది, పలానా టైంలో వాట్సాప్ ప్రతి బాయ్ ఫ్రెండ్ కూడా తన గర్ల్ ఫ్రెండ్ మీద అనుమానం పడతారు. పడిన తర్వాత కొంతమంది చెక్ చేస్తారు, కొంతమంది చేయరు. ఏంటంటే చేసినప్పుడు ఏంటంటే వాడు చేస్తున్నారు లేదంటే ఈ అమ్మాయికి తెలుసు, ఎందుకంటే వన్స్ ఒకసారి చెక్ చేశారంటే మళ్ళీ చెక్ చేస్తుంటారు, వీటితో నేను జాగ్రత్తగా ఉండాలి. అందుకనేసి బెస్టీలు ఇంకా ఆన్లైన్ బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళు వెళ్తే ఎలాగంటే సార్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఎక్కువగా చాట్ చేస్తుంది ఈ రెండు సార్, లేదా నార్మల్ మెసేజ్. ఈ మూడే ఎవరైనా చెక్ చేస్తారు. ప్రెసెంట్ ఉన్నవి ఇవే ఫామ్ లో ఉన్నాయి. సో చాట్ చేస్తే అప్పుడప్పుడు, కానీ ఏంటంటే ఇయే ఆడ చెక్ చేస్తారు. బాయ్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చినా సరే ఇయే చెక్ చేస్తారు అనేసి. అవి కాకుండా వేరే అదర్ యాప్స్ ఉంటాయి సార్, చాటింగ్ యాప్స్, అవి ఎక్కించి వాళ్ళతో చాట్ చేస్తారు. సో ఇది వాడికి తెలియదు, హైడ్ చేస్తారు యాప్ కూడా. అది ఇంకా ఫొటోస్ అయ్యి ఉంటే ప్రైవేట్ సేఫ్ లో పెట్టుకుంటారు. ఇంకా అది అలా మెయింటైన్ చేస్తారు సార్ తెలియకుండా. చాలా మంది పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇది చాలా టెస్ట్ డ్రైవ్ అయిపోయిన వెహికల్ కదా అనేసి వాడు చాలా మంది ఫీల్ అయ్యి మనసులు అంటే మందుకు అప్పటి వరకు కొంచెం ఇష్టపడ్డాడు, ఇంకా ఫుల్ గా ఇష్టపడ్డాడు కదా. సో ఈ టెస్ట్ డ్రైవ్ అసలు మనం ఇంకా ఆపే పరిస్థితే లేదు, అదైతే మన క్లారిటీగా తెలుసు. కొంతమంది స్కీమ్ వేస్తారు ఏంటంటే మా మరదల్లో ఇంటి పక్కన అమ్మాయిని తొందరగా చేసుకుంటే ఎవరు టెస్ట్ డ్రైవ్ చేయకముందు బండి తొందరగా ఇంటికి తెచ్చుకోవచ్చు, బండి ఊరంతా తిరిగే బదులు రోజు తుడుచుకోవచ్చు, తొందరగా ఇంటికి తెచ్చుకోవచ్చు. షోరూమ్ వల్ల అయితే దొరకదు, అన్ని బోర్ బోర్ బల్లే ఇప్పుడు. ఆ బోర్ చేయించాలంటే చాలా కష్టం. సరే అయితే మగాళ్ళు చేస్తున్నారండి, అమ్మాయిలు కామన్ ప్రజెంట్ సొసైటీ ప్రజెంట్ మొత్తం. మరి ఇంకా వాళ్ళు కూడా వ్యతిరేకంగా వారియర్స్ మొదలు పెట్టారు, తక్కువ తెలియదు మొదలు పెట్టారు. ఈక్వాలిటీ కావాలి, మేమేం తక్కువ తినలేదు, ఈక్వాలిటీ కావాలి, సమన్యాయం. ఆ విషయంలో కూడా ఈక్వల్ గా ఉండాలి కదా, ఈక్వల్ గా ఉండాలి కదా, లేకపోతే నేను తిరగట్లేదా, నేను తిరిగి తప్పేంటి అన్నంత వరకు వచ్చారు ప్రజెంట్. ఇప్పుడు ఏంటంటే మగలు తిరుగుతాం, అది సాధారణ విషయం, మనం అలాగా సింప్లిఫై చేస్తాం దాన్ని సొసైటీలో. కానీ వాళ్ళు అలా చేసుకోవడానికి అవకాశం లేదు కదా. ఉమెన్ ఒకరితో తిరిగినా సరే చాలా చెడ్డ పేరు కాదు, అందుకని వాళ్ళు తెలియకుండా తిరిగిస్తే ఈక్వాలిటీ లోపల టిక్ మార్క్ ఎట్టించుకుంటారు.
పేరెంట్స్ కూడా ఎక్కువగా ఫ్రీడమ్ కూడా ఇచ్చేస్తారు సార్ వాళ్ళకి. అంటే నా కూతురు మీద నాకు తప్పు చేయదు పలానా బయటికి వెళ్తుంది అంటే ఫ్రీగా వదిలేస్తారు, కానీ వాళ్ళు చేసింది మాత్రం అటు ఇటు తిరిగేసి మా నాన్న ఫోన్ చేసే టైం. ఆడది కూడా ఒక జంతువు మనిషే కదా, ఇప్పుడు వదిలేసినా సరే తన బుద్ధి ఏమైంది అంతే అంతే సార్. తను మంచిదే వదిలేసినంత మాత్రం నువ్వు పాడైపోతున్నావు అంటే నువ్వు పాడైపోయిందని పాడైపోయి మనసు అవుతుంది అని, బాగుండాలనుకుంటే బాగుండే మనసు అవుతుంది అని అంతే. లైట్లో ప్లగ్ ఉంది, అది తీసి మామూలు ప్లగ్ పెట్టు, స్టోర్ రూమ్లోకి వెళ్ళి అవుతుందా ఎప్పుడు వైట్ ప్లగ్ కదా బాలాజీ, వైట్ ప్లగ్ ఉంది కదా లైట్ అయ్యి మనం పై దాంట్లో పెట్టా, వెలిగిందా? వెలిగా, సరే సరే. స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని కంట్రోల్ చేయాలనుకుంటా ఈ దారుణాల నుంచి కంట్రోల్ చేయాలనుకుంటే ఎలా చేస్తాను అయితే ఒక్కొక్కరు చెప్పండి. కొంతమంది అయితే ఇన్స్టా పాస్వర్డ్ అడుగుతారు సార్, నమ్మకం లేదు. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో, నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావు? వేరే వాళ్ళు ఆ బండి ఎక్కకుండా వేరే ఆ బండి నువ్వు ఒకడే అనుకుంటావు, టచ్ చేసిన తప్పే కదా బండి, తీసుకోండి తప్పే అంటే మాట్లాడితే తప్పే, బండి ఎక్కేయాల్సిన అవసరం లేదు. అంటే ఇన్స్టాలో ఎవరితో చాటింగ్ చేసినా ఇదే సార్, ఎవరితో పక్కన కూర్చున్నా ఇదే, మాట్లాడినా ఇదే. మొబైల్ అంటే ఇంకా ఏంటంటే సార్ ఏదైనా అనుమానం, ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళిందా అని అనుమానం, అలాగా ప్రతిసారి అనుమానమే. ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందా, నాకు ఖాళీగా ఉంటాయి. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, తను నువ్వు అది వేరే నీ కంట్రోల్ ఉండాలి, నీకు అంటే వేరే నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావు? ఇప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతుంది నీ గర్ల్ ఫ్రెండ్, తను వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావు? అంటే మాట్లాడుతుంది కాదు, మాట్లాడుకుంటా ముందే ఎలా నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటావు? మాట్లాడుకుంటే ఫస్ట్ బండి ఎక్కేయాలి సార్, బండి ఎక్కేస్తావు, బండి ఎక్కిస్తావు, ఓకే బండి కూడా డ్రైవ్ చేస్తావు, బండి ఎక్కేసి డ్రైవ్ చేస్తావు. సరే ఫోన్ నువ్వు నువ్వు నచ్చినా సరే వేరే వాళ్ళతోనే అక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కిసిన బండి 3 సార్లు ఎక్కించుకుని ట్రై చేస్తుంది, బోర్ కొట్టేసి ఉండొచ్చు, బోర్ కొట్టేసి ఉండొచ్చు, వేరే పని చూస్తాం మనం కూడా, మనమే చూస్తాం వేరే పని. ఫస్ట్ కంట్రోల్ అంటే స్టీరింగ్ తిప్పేయాలి, ఎక్కేయాలి, తోలేయాలి అనుకుంటున్నాం ఫస్ట్ ఎక్కామంటే అమ్మాయి ఎప్పుడు మన చేతిలోకి వస్తుంది, అంతవరకు రాదు, జారిపోతుంది, దారిపోతుంది ఇప్పుడు ఉంటుంది కదా ఫ్రంట్ లో బెస్టీలు అని, వాళ్ళతో తిరగడమే, అప్పుడు వాడికి తెలుస్తుంది అమ్మాయికి. మనం కూడా తిరుగుతాం రోజు వర్షం ఏంటంటే నువ్వు అలా చేస్తే అక్కడితో అయిపోద్ది బంధం, అయిపోతుంది. వాళ్ళతో మన బందే అంతే. అప్పుడు వాళ్ళ దారి వాళ్ళది అవ్వకుండా నీ దారి నువ్వు అవ్వకుండా నువ్వు ముందు ఏం చేస్తావు? ముందు మనం ట్రై చేస్తే తర్వాత ఇంకెవరు ట్రై చేసుకుని చేసుకోవాలనుకుంటున్నా అమ్మాయి తను చేసుకుంటున్నా. సో అమ్మాయి వేరే వాడు ఎవరో బండి ఎక్కకూడదు, బండి ఎక్కకూడదు అంటే చూస్తా సార్, ఇప్పుడు నమ్ముతాం ఒక అమ్మాయిని ఎలా 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 అంటే ఇలా చేసుకొని పెళ్లి మనతో అంటే తనలో మనం చూసుకుంటాం, అంటే మా అమ్మ నాన్న చూసుకుంటుంది. అంతలో కూడా చూసుకోవచ్చు కదా నిన్ను, నువ్వు తనలో ఎందుకు చూసుకోవడం? తనలో నిన్ను ఎలా చూసుకో? లవ్ చేస్తే ఫీలింగ్స్ అలా వస్తాయి, లవ్ చేస్తే తెలుస్తుంది. అమ్మాయి ఎలాంటిది ఇలా చూసుకుంటాం, మా అమ్మాయి కానీ నమ్ముతాం.
ఇప్పుడు అమ్మాయి మనం వద్దనుకుని ఇంకొకరితో వెళ్ళిపోయినప్పుడు మనం చూస్తాం, వెయిట్ చేస్తాం అమ్మాయి కోసం. మరి ప్రేమించిన అమ్మాయిని వదిలేలేం కదా. సో ఇంకా ఛాన్స్ చెప్పేది ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతే మనం ఏం చేయలేమంటే చేయలేం. సో మరి ఆడుకున్నాడు కదా అది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా మరి తనతోనే కంటిన్యూ చేస్తాం, మనం ఏం చేస్తాం ఇప్పుడు? అప్పుడు మనం పిచ్చలు అయిపోలేము. అప్పుడు రోజు కూర తాగేసిన కూడా ఫుల్ తాగాలి. ఇప్పుడు తాగి స్టోర్ల మీద బేబీ సినిమా మనకు తెలియాలి, తిరగాలి. అది వచ్చి మన కాల్ పడుకుని బతిమంటుంటారు. దాని తప్ప లాభం లేదు. అందుకే బేబీ సినిమా తీశారు, బేబీ సినిమా ఎగ్జాంపుల్ గా తీశాడు కదా. సరే అప్పుడు వస్తే ఒకవేళ బేబీ సినిమా నీ దగ్గరికి అలా వస్తే మరి ఆనంద్ ఏడ్ చేశాడు. ఆనంద్ కాల్ పడుకుని వెళ్ళిపోయే అంటాం కరిగిపోతావు అంతే. కరిగిపోవు కదా, కరిపోవడం అంటూ ఉంటుంది సార్. మరి ఇంకా పట్టు మీద నిలబడ్డా నిలబడ్డాము. ఒకసారి బండి పోరు కూర్చున్న తర్వాత మనకు వద్దా బండి. నువ్వైతే ఏం చేస్తావు? అంటే నేను అమ్మాయిని సిన్సియర్గా చేసి అమ్మాయిని నేను కూడా సిన్సియర్గా లవ్ చేసి ఉంటే మన మధ్య దూరం పెరిగిపోతే కంపల్సరీ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా మనం అమ్మాయిని ఎంత కంట్రోల్ పెట్టుకున్నా సరే, అంటే అమ్మాయి వేరే సైడ్ వేరే కాలేజ్ చదివినా, మనం ఇప్పుడు సపోజ్ మనం బీబీలో ఉన్నాం, అమ్మాయి పలానా విజయనగరం లేదా వైజాగ్ చదివింది, వేరే కాలేజీలో జరుగుతుంది. అమ్మాయి ఈ రోజు ఎవరితో మాట్లాడుతుందో అనేది మనం అబ్జర్వ్ చేయలేం. చేసినా సరే ఏదో ఒక రీజన్ చెప్తుంది. మనకి డౌట్ ఉన్నా సరే మనం ఏమనలేం. అంటే ట్రూగా లవ్ చేసాం కాబట్టి అమ్మాయిని ఏమనలేం. ఎంత లవ్ చేసినా సరే మన దగ్గర మన సరౌండింగ్స్లో ఉంటేనే ఆ ప్రేమ అనేది నిలుస్తుంది. మన మధ్య దూరం పెరిగిపోతే నువ్వు ఎంత లవ్ చేసినా ఎన్ని రిస్ట్రిక్షన్ పెట్టినా దూరం కంపల్సరీ అయిపోతుంది. కంపల్సరీ అయిపోతుంది. ఇన్స్టా ఐడీలు తీసుకొని ఫోన్ నెంబర్లు, అంటే అమ్మాయికి ఎవరైనా రీల్ వచ్చినా సరే మనకి పైన నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మనం చెక్ చేస్తాం. అయినా సరే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఎంత అంటే ఆ మెసేజ్ అప్పుడప్పుడు డిలీట్ చేసేస్తుంది. మనం ఆ టైంలో ఆన్లైన్లో ఉన్నాం, డిలీట్ చేసి ఎంత పట్టుకున్నా సరే బంధం అయితే వాళ్ళు మెయిన్గా చేసినప్పుడు డిలీట్ చేసేస్తుంటారు కదా. అంటే ఇప్పుడు నేను చాట్ చేసుకున్న టైము, ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం, మనం ఆఫ్టర్ 9కి 10కి మధ్యలో మనం అవైలబుల్గా ఉంటాం. ఆవిడ కాలేజ్కి 5 అయిపోతుంది, ఆ 2 అవర్స్ ఖాళీగా ఉంటుంది. ఆ 2 అవర్స్ ఎవరితో చాట్ చేసినా సరే మనకు తెలియదు. మనం ఓపెన్ చేసినప్పుడు 7కి ఓపెన్ చేస్తాం, చేస్తుంది ఎవరితో చాట్ చేసింది ఇప్పుడు వరకు అని. అప్పటికే మెసేజ్లు అనేవి డిలీట్ అయిపోయి ఉంటాయి. మనం పెద్ద క్వశ్చన్ చేయలేము అడిగినా సరే. ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో యాక్టివ్ స్టేటస్ ఆపేస్తారు. మనకు తెలియదు ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చిందో ఇప్పుడు ఆన్లైన్లో అయిపోతుందో మనకు తెలియదు. మనకు తెలియనప్పుడు మనం ఏం చేయలేము. మొత్తం ఇన్స్టాగ్రామ్లో అదే ఫస్ట్ అడ్వాంటేజ్ అమ్మాయిలందరికీ, యాక్టివ్ స్టేటస్ ఆపేస్తారు. స్టోరీలు కూడా అంటే కొంతమందికి పెడతారు. నా స్టోరీ లైక్ చేసి, నా ఫ్రెండ్ స్టోరీ లైక్ చేసి అమ్మాయి వేరే వాడితో స్టేటస్ పెట్టుకున్నా సరే మనకు తెలియదు, మనకు రాదు చాలా వరకు. ఏ కంప్యూటర్లో సెట్టింగ్స్ వెళ్ళిపోయినా ముందు ఇన్స్టాగ్రామ్లో తెలుసుకోండి. యూట్యూబ్లో కొట్టేసి మనం ఏదైనా వచ్చేస్తుంది. సో అందులో మాత్రం స్టార్స్ అవుతున్నారు. పర్సనల్గా స్టోరీస్ పెట్టించుకొని గ్రీన్ సింబల్లో పెట్టించుకొని అమ్మాయి ఇప్పుడు సపోజ్ మన నలుగురు అంటే మనం అందరం ఒక కాలేజ్, నన్ను లవ్ చేస్తుంది అమ్మాయి, నన్ను ఐడిలో పెట్టేసి తను గోకేసి మనం ఏం చేయలేం. ఇప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా సరే అమ్మాయి గోకుతుందంటే ఇది కాదంట కదా, కాదంటావా? ఒకటి నేను చూస్తాను, చూసి దాన్ని బట్టి అంటే ఎవడు నువ్వు నాకు తెలియదు అనుకో, ఆడెవడో నాకు తెలియదు, ఆడికి నాకు సంబంధం లేదు. సో ఇది నాతో అవుతుంది, కంటిన్యూ అవుతుంది, నేను ప్రొసీడ్ అవుతాను, అంతేగాని టోటల్ అలాగే ఉన్నాయి మొత్తం బయట అలాగే ఉన్నాయి మొత్తం. నువ్వు ఎవరిని అడిగావు, నన్ను అడిగావు, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. అది అర్థమైందా? సరే ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ అయితే అలా కంట్రోల్లో పెడుతున్నారు. కంట్రోల్ అంటే పెట్టాలంటే ఇప్పుడు అది ఏంటంటే అది ఒక యానిమల్ చేస్తారు. మనం పెట్టాలి, మనం ఒకసారి పెట్టాలి కరెక్టే. పెట్టకపోతే వాళ్ళు మన చేతిలో ఉంటారు, ఇసుక జారిపోతారు. ఇంకా పెట్టాలి. కానీ ఏంటంటే ఇప్పుడు మనం అమ్మాయి మీద అనుమానం పడితే ఆ అమ్మాయి కూడా మన మీద అనుమానం పడుతుంది సార్. మనకు అనుమానం ఎక్కడంటే వస్తుంది, అమ్మాయి చేసే బిహేవియర్, మనతో మాట్లాడే విధానం అన్నిటి మీద వస్తాయి సార్. మనకి ఏంటంటే ఇంక అర్థమైపోద్ది, సో ఏదో తేడా కొడుతుంది అనేసి. సో అప్పుడు ఏంటంటే మనకు అనుమానం మొదలయ్యి ఫస్ట్ మనం అమ్మాయిని ఏంటంటే మనం ట్రాక్ చేయడం కానీ లేకపోతే మొబైల్లో కానీ చెక్ చేయడం కానీ మొత్తం చేస్తాం. చేసి కూడా ఆ అమ్మాయి మనకు దొరికింది అనుకోండి సార్, ఇంకా అక్కడితో పులి స్టాప్ పెట్టారు. ఇంకా అలాంటి వాళ్ళని ముందు చెప్తాం, కొన్ని ఎంత కదన్నా కొంతమంది ఉంటారు సార్, ఒక ఛాన్స్ ఇస్తారు, అవకాశం ఎప్పుడైనా. అంటే ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటంటే అమ్మాయిలు ఇలాగే ఉండరు, అంటే ఇలా ఉన్నారు, మాట్లాడబోతారు, మాట్లాడతారు. కానీ
మాట్లాడకుండా కానీ ఎలా మనం మాట్లాడకుండా అంటే సార్ మనం అన్ని పనులు వదిలేసుకోవాలి సార్. ఇంకా దానికి ఒకటే పులిహోర కలిపే టెక్నిక్ బాగా నేర్చుకోవాలి. అంటే వాళ్ళ మాటలకి అవే పడిపోతారు. ఇంకా బండి మీద తిప్పాలి, అది బైక్ మీద తిప్పాలి. లవ్ లో ఉంది, అదే సార్ లవ్ లో ఉంది. లవ్ లో ఉండక కూడా మనం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి మనకు పెడిపోయింది, పెడిపోయి మనం ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ అయిపోతాం. ఎప్పుడైనా అయిపోతే సర్లే నాది అనుకొని మనం ధీమా అయిపోతాం. కొన్నాళ్ళు మాట్లాడతాం, బుజ్జి బంగారం అనుకొని మాట్లాడిన తర్వాత కొన్నాళ్ళ దాకా బాగుంటుంది. తర్వాత అదే టాపిక్ మాట్లాడడానికి రొటీన్గా చిరాకు వేసేస్తుంది. ఇంకా తనకి చిరాకు ఉంటే మనకి చిరాకు వచ్చేస్తుంది. అది అప్పుడు ఏంటంటే ఏ రిలేషన్షిప్ అయినా స్టార్టింగ్ లో బాగున్నంత తర్వాత బాగొస్తుంది. కానీ తర్వాత కూడా అలా కంటిన్యూ అయ్యారంటే అది రియల్ లవ్ సార్. అలాగ అవ్వలేదంటే మధ్యలో ఇంకా కట్ అయిపోయినట్టే. ఇంకా సరే, నా ఒపీనియన్ ఓకే, సెలెక్ట్ చేసుకున్నప్పుడే మంచి బండి సెలెక్ట్ చేసుకోండి. ఇంకేమీ లేదు. ఇప్పుడు బాగా మంచి అమ్మాయి అంటే మంచిగా ఉండే అమ్మాయి, నువ్వు తన కళ్ళ ముందు అంటే తన లైఫ్లో ఎంటర్ అవ్వకముందు బుద్ధిమంతురాలే, నువ్వు ఎంటర్ అయిన తర్వాత బుద్ధిమంతురాలే, నువ్వు ఉంటున్న తర్వాత కూడా బుద్ధిమంతురాలే. అదే బుద్ధిమంతురాలు కానమ్మాయి నువ్వు ఎంటర్ అవ్వకముందు వేరేకుండా నువ్వు ఎంటర్ అయిన తర్వాత మారిన తర్వాత ఇంకొకలాగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో ప్రాపర్గా తను 100% అలాంటిదే అనుకుంటే తను నీతో ఉన్నప్పుడు తర్వాత కూడా బాగానే ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్నప్పుడే స్వాతి ముత్యాల్ని సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఇంకా ఇలా ఉన్న ప్రాబిలిటీలోని మనం కరెక్ట్ బండిని సెలెక్ట్ చేసుకుంటే తర్వాత కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం ఫుల్గా చెడిపోయిన వాళ్ళు కాకుండా మామూలుగా ఉండే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు తర్వాత చెడిపోకపోవచ్చు. ఆ రిస్క్ అంతా లేకుండా ఉండడం కోసం మంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే బెటర్. అంటే ముందు మనం వాళ్ళు కంట్రోల్ పెట్టడం ఇవన్నీ కూడా అవసరం లేదు. కరెక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మట్టుకు వాళ్ళే ఉంటారు కంట్రోల్, వాళ్ళ మట్టుకు వాళ్ళే కంట్రోల్లో ఉండి వాళ్ళు ఇప్పుడు ఒకలాగా ఉంటారు అంతే. వాళ్ళ క్యారెక్టర్ అదనమాట. అది మనం ఇంకో బ్యాక్ సైడ్ నుంచి కంట్రోలింగ్ అవసరం లేదు. మంచి కల్చర్ అలాంటి అమ్మాయిల్ని ఎవడో వచ్చి చెడగొట్టాలనుకుంటే చెడరు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసులో ఉండదు. అది మన ఒపీనియన్. 100 మందిలో ఎక్కడో 10 మంది ఉంటారు సార్. 10 మంది కూడా లేరు, 10 మంది కూడా లేరు, ఒకలే ఉంటారు. 100లో అంటే ఎక్కడో ఏదో అదృష్టం చేసుకుని ఉన్నారు ఈ రోజుల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఫ్యామిలీ నుంచి రావాలి. అంటే అమ్మాయికి అన్ని విలువలు తెలియాలి. ఈ రోజుల్లో ఎవరో లవ్ చేస్తారంటే ముందు బేబీ సినిమా చూపించాలి. అన్ని విలువలు అంటే ఫ్యామిలీ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ మొత్తం అందరి విలువలు తెలిసి, అంటే ఊర్లో ఉన్నారంటే ఊర్లో అందరూ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, అంటే వాళ్ళని అబ్బాయితో మాట్లాడితే మన ఆడే పరువు ఏం కావాలి, మొత్తం అన్నీ ఆలోచించుకునే అమ్మాయి అయితే మాత్రం ఆ అబ్బాయితో ఉంటుంది సార్. లేదు అమ్మాయిని లవ్ చేసిన ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం అది కాదు, నేను చూసినంత వరకు మంచి ఫ్యామిలీ వచ్చే అమ్మాయి, మంచి జాయింట్ ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ మెంబర్లోనా లేకపోతే బయట ఫ్యామిలీ బయట ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి మంచి అమ్మాయి నువ్వు ఎలా చెప్తావు? ఆ ఫ్యామిలీ మంచిదని నువ్వు ఎలా చెప్తావు? ఎలా ఐడెంటిఫై చేస్తావు? అందుకే మంచి ఫ్యామిలీ అంటున్నాను. మంచి ఫ్యామిలీ ఓకే, అది మంచి ఫ్యామిలీ నువ్వు ఎలా చెప్తావు? నువ్వు ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడకపోవడం అంటే మనం చూస్తే ఎలా చెప్తావు? తెలిసిపోదు. సార్ వాళ్ళ మాట విధానం ద్వారా తెలుస్తుంది సార్ చాలా వరకు. ఓకే సార్, చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు లవ్ చేసుకుంటారు, లవ్ చేసి మా బావ వచ్చాడు, మా మాయ వచ్చాడు అని అనార్థాలు ఇంకే వస్తున్నాయి. ఇప్పుడు లవ్ చేద్దాము అన్న ఇన్స్టా వల్ల ఇప్పుడు అబ్బాయిలు స్టోరీలు పెట్టడం, అమ్మాయిని మెన్షన్ చేయడం, అది కింద బెస్ట్ ఇయర్ పెట్టడం, దానివల్ల ఇన్స్టాగ్రామ్ లోనే సార్ మరి ఓపెన్ మాట్లాడచ్చు. ఇన్స్టాగ్రామ్ లోనే ప్రాస్టిట్యూషన్ కూడా జరుగుతుంది. ప్రాస్టిట్యూషన్ అది తెలుసు మొత్తం, అది సంబంధం లేదు మన టాపిక్ సంబంధం. అది వాళ్ళు ముందులో ఎలాగైనా వాళ్ళు ఎక్కడ ఏది దొరికితే అందులో బిజినెస్ చేసేస్తారు. మామూలు జనరల్ మంచి అమ్మాయిల గురించి, బాగున్న అమ్మాయిల గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎలా పాడైపోతున్నారు. మంచి అమ్మాయిలు అంటే ఏమో సార్,
ఒక అబ్బాయి అదే మంచిగా ఫొటోస్ దిగి మొలిసే పువ్వు మొగ్గ అంటారు కదా. మల్లె మొగ్గని ఆ మొగ్గ కూడా ఎలాగా నలిగిపోతుంది. వెళ్ళిపోతున్నారు. నలిపేస్తున్నారు, తినేస్తున్నారు, రసం తిన్నట్లు. బత్తాయి తిన్నట్టు తినేస్తున్నారు. అబ్బాయి ఫోటోలు పెట్టడం, కంట్రోల్లో సార్, పెట్టాలంటే నేను- దాని వెనకాల మనం తిరగాలి. చేయడం. ఆ రీల్స్ వల్ల అబ్బాయిలు రీల్స్ చేయడం, ఆడి దగ్గర ఐఫోన్ ఉందా, మంచి బండి ఉందా, ఆడి దగ్గర ఏదైనా వెనక్కి ఏదైనా ఉందా ఉంటే చాలు ఇంకా. ఒకవేళ వీళ్ళు మంచిగా మళ్ళీ మారాలంటే ఆలోచించాలంటే ఎలా? ఇన్స్టాగ్రామ్ ముందు బ్యాన్ చేసేది సార్. వాళ్ళ మట్టి వాళ్ళే ఒక మంచి డెసిషన్కి వాళ్ళ మట్టి రావాలి. వాళ్ళ కష్టం సార్. సార్ బయటికి వాళ్ళని ఎక్కువ పంపించకూడదు ఫస్ట్. మనం అసలు మన మన ప్రణయం ప్రమేయం లేకుండా లేకుండా, మన ప్రమేయం లేకుండా సార్, ఎవరి ప్రమేయం లేకుండా సార్. ఎవరిది లేదు, ఎవరిది లేదు. వాళ్ళంతటి వాళ్ళే. వాళ్ళంటే వాళ్ళు వాళ్ళ మారాలంటే మనసు ఇంకా మారాలంటే చాలా కష్టం సార్, చాలా కష్టం. అది కష్టం అది సార్, అది అవలేని పని. వాళ్ళంతా వాళ్ళు మారాలంటే అది అవ్వదు. ఎక్కడో కోటికి ఒకరు ఉంటారు. అది కోటి కూడా కష్టం. దీనికి దూరంగా ఉండాలి సార్ కొన్ని రోజులు. అది అది ఇప్పుడే థాట్ ప్రాసెస్. దానికి దానికి దూరం కష్టం సార్, ఉన్నారు కదా ఇంట్లో సార్. వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఉన్నారు సార్, ఎవరో ఎవరు ఒకరు. ఉన్నారు ఇప్పుడు అట్రాక్ట్ అయిపోయారు. అది ఫోన్ కష్టం. చాలా కష్టం, ఐడియా ఫోన్ వచ్చింది. లేకుండా. ఇందులో మన దీనికి ప్రమేయం దూరం ఉంటే లేకుండా చాలా సార్. వరకు అవుతాయి నా ఒపీనియన్. వంశీ మన ప్రమేయం లేకుండా అది వాళ్ళు ఆపిలేరు కదా ఫోన్. అది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎలా అనుకోవచ్చు అంటే నేను చిన్న స్పిరిచువల్గా చెప్తాను. అంటే కలియుగంలో మనం తినే బ్యాడ్ ఫుడ్ వల్ల మనకన్నీ బ్యాడ్ ఆలోచనలు వస్తాయి. అంటే స్టోరేజ్ ఫుడ్ వల్ల కావచ్చు, లేదా నాన్ వెజ్ కావచ్చు, అన్నీ రకరకాలైన మెయిన్గా కలి అనేవాడు ఆ ఫుడ్స్ వల్లే మెయిన్గా ప్రవహిస్తాడు అనమాట, మనిషిలోనే ప్రవహిస్తాడు. సో ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు మంచి అనేది ఉండడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఫుడ్ అంటే వల్ల ఇది స్పిరిచువల్గా అయితే అలాగనమాట. వల్ల ఉంటుంది సార్. బట్ ఎంత ఫుడ్ తిన్నా మన మైండ్ అది చాలా పెద్ద టాపిక్. అది చాలా పెద్ద టాపిక్. అది మంచి ఫుడ్స్, మంచి ఫ్రెష్ ఫుడ్స్ అన్నీ తింటే మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆలోచనలు, మంచి రూపంలో ఉంటుంది. అదే స్టోరేజ్ ఫుడ్స్, పాడైపోయిన ఫుడ్స్ ఉంచుకుంటున్నా అంటే అవి మనకి ఆలోచనలు చెడుగా ఉంటాయి. ఓకే, అది పక్కన పెట్టేస్తే వదిలేండి, దాని మీద పెద్ద కంటిన్యూషన్ చేయాల్సిన అవసరం. వంశీ ఏదో ఆలోచిస్తున్నాడు. మన లైఫ్ లో జరిగినవి అన్ని చెప్పుకుంటున్నాం అంతే. అంతే. అంటే చుట్టూ మనం చూసిందే చెప్తున్నాం. చెప్తున్నాడు అంతే. సో ఎనీ సొల్యూషన్స్తో కంక్లూడ్ చేస్తాం. నేను స్టార్ట్ చేయను. వాళ్ళని మనం కంట్రోల్లో పెట్టాలంటే సార్, అదే దాని ఆ టాపిక్ మీద కంట్రోల్ కాదు, ఓకే, వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుండాలంటే ఒక అవుట్ సైడ్ విధంగా కానీ నువ్వు ఏమైనా చేసే అవకాశం కానీ. నేనైతే కనుక వాళ్ళు బాగుండాలంటే అవుట్ సైడ్ పరంగా నేను అంటే అవుట్ సైడ్ నుంచి ఇంపాక్ట్ అని కానీ, లేదా నువ్వు నీ అంత ఇండివిజువల్గా వాళ్ళు బాగు చేయడం కానీ. ఓకే, నేను వాళ్ళు బాగు చేయాలనుకుంటే సార్, ఒకటి మెయిన్ ఫోన్కి ఎక్కువ దూరం ఉండమని చెప్తాను సార్. అదొకటి ఫస్ట్ మెయిన్ థింగ్, అదొకటి. తర్వాత టైం అయిపోయిన తర్వాత సిస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ గా లేడీ, మనం కూడా లేడీ కాబట్టి ఒక లేడీ పరంగా చెప్పలేం కదా, చెప్పలేము. సిస్టర్, ఇప్పుడు మన సిస్టర్ ఉందంటే ఒకవేళ ఫోన్ ఎక్కువ యూజ్ చేయను సార్, అదొకటి. తర్వాత ఆడపిల్ల మార్నింగ్ టైంలో మనకు కొంచెం బయటకు వెళ్ళినా తన దగ్గర మొబైల్ ఉంటుంది కాబట్టి ఫోన్ చేయగలం, ఏదో చేయగలం సార్. అంటే కొంచెం ధైర్యం ఉంటుంది మనకి మార్నింగ్ టైంలో బయటకు వెళ్ళినా. నైట్ మనకి ఏంటంటే ఇంట్లో ఉండేటట్టు చూసుకోవాలి సార్. అంటే ఇంటికి వచ్చి అమ్మ అని చెప్తాను సార్, బయట అయితే తిరగద్దు అనేసి, వచ్చి సిస్టర్ అనేసి. దాని ఏంటంటే నైట్ టైము ఎప్పుడు అనుకుంటే పగల కూడా ఇప్పుడు డేంజర్ ఉంటుంది సార్, నైట్ ఇంకా ప్రాబ్లం సార్, నైట్ ఇంకా భయం వేస్తుంది. పగలు నైట్ అని దాని వాళ్ళు అసలు వాళ్ళ మనస్తత్వం ఎలా మంచి అనే దాంట్లో ఎలా పెట్టగలం, చెడు నుంచి మంచిగా ఎలా రావాలి. బయటికి వెళ్ళారంటే లేదా వాళ్ళు ఇది అవ్వాలనుకుంటే వాళ్ళు ఎలాగే నీకు అయిపోతారు ఏ టైంలో. అమ్మాయి మైండ్ మనకన్నా చాలా పెద్దది, కానీ ఎప్పుడు తక్కువ లేదు.
వాళ్ళని పెట్టాలంటే ఇంకా వాళ్ళకి ఏంటంటే మూవీస్ ఎక్కువ ఇప్పుడు వస్తున్న జనరేషన్ మూవీస్ ఎక్కువగా చూడకూడదు సార్. మూవీస్ ఒకటి, మొబైల్ ఒకటి, అదే ఫస్ట్ చెప్పేసాం. మూవీస్ చూడకూడదు. తర్వాత ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడకూడదు సార్, ఆడపిల్లలు మాత్రం. ఇంకా అది సూపర్ పాయింట్. అది నాకు ఈ రెండో పాయింట్ నచ్చింది బాగా. ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకా సోషల్ మీడియాకి ఎవరితో అబ్బాయితో, దయచేసి అందరితో కాదే అబ్బాయితో. తర్వాత సోషల్ మీడియా ఫ్రెండ్ అలాగే నేను మాట్లాడుతాం, పని చెప్పాలి, ఇది చెప్పాలంటే వద్దమ్మా దయచేసి. కోవిడ్ కాకుండా ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ లోనే చదువు, ఉమెన్స్ పని చేసిన అక్కడే పని చేసి అలాగే వెళ్ళి అలా వచ్చినట్టు ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్తో ట్రిప్లు టూర్లు అనేసి పంపించకూడదు సార్, ముఖ్యంగానే. అదొక డేంజర్ సార్. ఇంకా పంపించకుండా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి సార్. ఇంకా వాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంటుంది కదా సార్, ఆ ఫ్యామిలీ మధ్యలోనే వచ్చాను సార్, ఒంటరిగా వదిలేకూడదు సార్ వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే పిల్లలకు ఒక బెడ్రూమ్ అనేసి, అబ్బాయి అయితే అబ్బాయికి ఒక బెడ్రూమ్, అమ్మాయి అయితే అమ్మాయికి ఒక బెడ్రూమ్. సింగిల్గా ఉండడం వల్ల థాట్స్ అన్ని మారిపోతాయి సార్, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో కాబట్టి అమ్మాయి థాట్స్ మారకండి, నలుగురిలో ఉంచమంటే ఫ్యామిలీ మధ్యలోనే. అప్పుడు మనకి రిలేషన్ అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే, ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, నెక్స్ట్ ఇంకా ఎలా కంట్రోల్లో ఉండాలి, అవన్నీ తెలుస్తాయి సార్. ఇంకా ఎందుకంటే వీళ్ళు చెప్తూ ఉంటారు, ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ పెద్దలు కానీ ఎవరైతే వాళ్ళు చెప్తూ ఉంటారు సార్. సింగిల్కి ఎప్పుడైతే వదిలేస్తామో వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఉండరు, ఇంకా అడ్డిన వాళ్ళు ఉండరు. ఏంటంటే ఇంకా మొబైల్ చేతిలో ఉంటుంది, ఓకే, సోషల్ మీడియా వల్ల ఇంక చెడిపోతారు సార్. ఇంకా అంతే. అవి చూసి ఇంకా వాళ్ళు అలా ఉన్నారు, ఫ్యాషన్గా ట్రెడిషనల్, అదే ఇప్పుడున్న ట్రెండ్ ఫాలో అవుతున్నారు, నేను ఎందుకు ఫాలో అవ్వకూడదు అనేసి ఇది అవుతారు సార్. అదే వీటికి మనం దూరంగా పెట్టి ఫ్యామిలీ మధ్యలో వదిలి వాళ్ళకి మంచి ఫ్యామిలీ, మనం మంచి అనుకొని మంచి ఫ్యామిలీ, మనం మంచి వాళ్ళు అనుకుంటే సరిపోతుంది. మన ఫ్యామిలీ కూడా మంచి వాళ్ళు ఉండాలి. సో మంచి వాళ్ళు కదా మనకు తెలిసిపోద్ది. తెలిసిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మంచి వాళ్ళు కాబట్టి ఫ్యామిలీ మధ్యలో ఉంచుతాం సార్ వాళ్ళని. సో మన ఫ్యామిలీ మంచి వాళ్ళు అందరూ కూడా. సో మన ఇక్కడ ఎడితే మంచిది, బాగుంటుంది, అన్ని సాంప్రదాయాలు అన్ని తెలుస్తాయి అనేసి ఉంటుంది సార్ కంట్రోల్. అది సార్ నా ఒపీనియన్, తన సజెషన్. అది నా సజెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు లవ్ చేయడానికి రీజన్ ఇంట్లో ప్రేమ దూరం అయ్యి బయట ప్రేమకి అలవాటు పడిపోతారు ఫస్ట్ మెయిన్. అలా అవ్వకుండా ఫస్ట్ అంటే తండ్రినోడు నీట్గా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు, కానీ తల్లినిది మొత్తం అన్ని చెప్పాలి. అంటే ఎవరితో ఎలా ఉండాలనేది అమ్మాయి నేర్పిస్తుంది. అలాగే ఇంట్లో వాళ్ళు 1 by 1 అమ్మాయిని గైడ్ చేసుకుని వస్తే అమ్మాయి బయటకి అయితే వెళ్ళదు మ్యాక్సిమం. మెయిన్ థింగ్ ఏంటంటే ముందు అమ్మాయికి బయటికి పంపించకూడదు సార్. వెళ్తారు సార్, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి బుక్ తెచ్చుకుంటాను, షాప్ దగ్గరికి వెళ్ళి పెన్ కొనుక్కొని వస్తాను, బుక్ కొనుక్కొని వస్తాను, అవన్నీ సాకులు. బయటికి సాకులు అవన్నీ. అవే అలా బయటికి వెళ్ళకుండా పక్కన నుంచి పేరెంట్స్ తీసుకెళ్ళి కొనిపించి తీసుకొని వస్తే ఇంకోసారి ఏదైనా మా నాన్న తెస్తాడు అనుకుని ఉంటుంది. అలాగే ఒకరోజు కాక ఒకరోజు అయినా ఇప్పుడు రోహిత్ అన్నట్టు వాళ్ళకి పెన్ను కావాలి, పెన్సిల్ కావాలనేసి వెళ్ళిపోతారు. కొంతమంది వాటి పని మీద కావాలనుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ సాకులు చెప్పి వేరే వాళ్ళతో ఉంటారు. సో ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం తప్పు ఉంటుంది సార్. వీళ్ళకి కావాల్సినవి అంటే వీళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఫ్రీగా వదిలేయకూడదు, అలాగని గట్టిగా పట్టుకోకూడదు. పేరెంట్స్ తో రిటర్న్ బయటకు వెళ్ళినప్పుడు ఫ్రీగా వదలాలి అంతే. తను ఒక్కరితే ఫ్రెండ్స్ తో వెళ్ళిపోతే అంటే మాత్రం మనం కన్నేసి ఉంచాల్సిందే కెమెరా లాగా. లేదనుకుంటే మాత్రం ఫ్యామిలీతో కాబట్టి అనుకోండి బయటకు వెళ్ళినప్పుడు పర్లేదు, మన ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉన్నారు, ఓకే, నేను ఉన్నాను, నా కూతురు ఉంది, పర్లేదు, నేను చూసుకోగలను, మా అక్క ఉంది, నేను చూసుకోగలను, పర్లేదు, ఇంకెవరు లేరు, నేను ఉన్నాను కాబట్టి నేను చూసుకోగలను అనేసి సింగిల్కి వెళ్తే మనం అలాగా కన్నేసి ఉంచాల్సిందే. తను ఏంటంటే ఇంకోటి అమ్మాయికి మనం ఏంటంటే తనకు కావాల్సినవి కొన్ని ఉంటాయి సార్, ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా మామూలుగా పర్సనల్గా ఇంకేమైనా కొనుక్కోవాల్సిన ఐటమ్స్ కానీ, ఇంట్లో అమ్మ ఉంటే అమ్మ, లేదా నాన్న ఉంటే నాన్న, వీళ్ళకి చెప్పి అంటే వీళ్ళకి చెప్తారు, చెప్పి పేరెంట్స్ కూడా వీళ్ళు అర్థం చేసుకొని వీళ్ళకి తెచ్చి అన్ని ఇచ్చినట్టు ఉన్నారు సార్. అలా ఉంటే కొంచెం బెటర్ సార్. ఏంటంటే వీళ్ళు అప్పుడు బయటకు వెళ్ళే పని ఉండదు. సో పేరెంట్స్ తెచ్చి వీళ్ళు కాల్ దగ్గర
సో ఇంకా బయటకు వెళ్ళే పని ఉండదు, ప్రాబ్లం ఉండదు, ఇంకా అదొకటి మైనస్ అయిపోద్ది అప్పుడు ఇంక మనకి. సో బయటకి ఇంకా వెళ్ళదు, ఇంకా అది సాగు చెప్పలేదు, అది అన్నీ మనమే పెడతాం కాబట్టి. సో ఫైనల్గా వాళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటే 100% అన్ని రూట్స్ అన్ని బ్లాక్ చేసి కంట్రోల్ చేసి లాస్ట్ వరకు ఒక మంచి దానిలాగా ఉంచవచ్చు. అదొక వే ఉంది. అలా కంట్రోల్ చేస్తే వాళ్ళకి నచ్చపోవచ్చు, లేదా మనకి మనం చేసే ప్రాసెస్ మనకు చాలా హెడ్ స్ట్రెయినింగ్గా ఉండొచ్చు. కానీ నా సజెషన్ అయితే మంచి విలువలు ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మన ప్రయత్నం ఏంటంటే వాళ్ళకి మంచిగా మంచి విలువలు అసలు ఏంటి అనేది మొత్తం అంతా చెప్పి మిగతాది వాళ్ళ ఇష్టానికి వదిలేయడం మంచిది. అంతేగాని వాళ్ళు మనం చెప్పిన తర్వాత మనం మంచి అనేది వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు మంచిగా ఉండాలనుకుంటే ఉంటారు, లేకపోతే పాడైపోతారు. అంతకుమించి ఇంకొక సొల్యూషన్ అనేది లేదని అనుకుంటున్నాను ఈ రోజుల్లో. సో అది మంచి అమ్మాయి అయితే మనం చెప్పిన తర్వాత ఇంకా మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక న్యూట్రల్ అమ్మాయి అనుకో, మనం మంచి చెప్పిన తర్వాత మంచి వైపు మారుతుంది. లేదు చెడు అమ్మాయి చెడుగా మారాలనుకుంటే చెడు వైపు వెళ్ళిపోతుంది. అంతే. మనం పెట్టకూడదు, అంటే మనం చెప్పడం మాత్రం చేయొచ్చు. మంచి వాల్యూస్, మంచిగా ఏంటి, మంచి సమాజాన్ని ఎలా నిర్మించవచ్చు, మంచిగా నువ్వు ఎలా ఉండొచ్చు, మంచి నీ లైఫ్ నువ్వు ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనేది మనం చెప్పడం వరకు చెప్తాం. వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. అది ఇంకా వాళ్ళు ఇటు వెళ్ళిపోవాలనుకుంటే ఇటు వెళ్ళిపోతారు. ఇంకా అంతమించి వాళ్ళు కంట్రోల్ చేసిన దొంగ ఎన్నిసార్లు దొంగతనం చేయొద్దని చేస్తారు. అలాగే అలవాటు పడిపోయిందాయి లేదా తప్పుడు మార్గంలో ఉండేది ఎన్నిసార్లు చేయొద్దని చేస్తారు. ఉంటారు తప్పులు చేసినా కూడా ఇంకా నాకు అలాంటి వైపు వెళ్ళకూడదు, ఇంకా నాకు లైఫ్ బాగుండాలనుకుని మారిపోయిన ఉంటారు. సో అది రోహిత్. సో ఫేస్ చేసిన తర్వాత మారుతారండి. ఫేస్ చేసి మారిన ఉన్నారు కొంతమంది, అంటే రుచి చూసిన తర్వాతే 10 years ఇప్పుడు అది అలా కూడా లేరు. నాకు ఏదనిపిస్తుంది చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి అమ్మాయి కూడా మగవాడు మనకు బెండ్ అయిపోవాలని చూసే అమ్మాయి కాబట్టి ఇంకా మగవాడు కూడా వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాళ్ళకి కాలు దగ్గర జోహార్కి ఇంకా ఎవరు కూడా ఇంకా బెండ్ అవ్వడం వాళ్ళు చెప్పినట్టు వినడం అనేది జరగదు ఇంకా. సో ఇన్స్టాగ్రామ్లో అంటే మనం ఈ జెన్జీ జనరేషన్స్ ఇంకా వాళ్ళు ఫస్ట్ క్లాస్ ప్లేయర్స్ వాళ్ళందరూ. సో వాళ్ళు మనం ఆపలేము. సో జెన్జీని మనం ఫాలో అయిపోవడం లేదా ఇంకేం చేస్తాం, అంతే ఇంకా అలా వెళ్ళిపోవడం. ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసి కంప్లీట్ గా ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసిన మైండ్ సెట్ ఆలోచన థింకింగ్ విధానం ఇంకా ఇలా ఉంది కాబట్టి సరే కొన్ని మైండ్లు ఏంటి దాని వల్ల థింకింగ్ అనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొంచెమైనా మనం 5% అయినా చెడు కలిగించే వస్తువులు తీసేస్తే చెడు తగ్గుతుంది. అలాగే చైనాలో కూడా ఈ టిక్ టాక్ అన్ని బ్యాన్ చేస్తారు కదా. సో వాళ్ళ దేశం బాగుండాలని వాళ్ళు బ్యాన్ చేసుకుని కొంచెం చైనాలో కొన్ని లేవు. చైనా యాప్స్ కాబట్టి మన ఇండియాలో బ్యాన్ చైనా బ్యాన్ చేసుకున్నారు, వాళ్ళు బ్యాన్ చేసుకున్నారు. టిక్ టాక్ ఇలాంటివన్నీ టిక్టాక్ సోషల్ యాప్స్ బ్యాన్ ఉన్నాయి. వాళ్ళ దాంట్లో వాళ్ళు చాలా తెలుగుగా ఇలా పాడైపోతారని చెప్పి వాళ్ళు క్రియేట్ చేసి మన దేశాల మీద వదిలేరు. ఇండియా లాంటి వాళ్ళు వాళ్ళ దాంట్లో మళ్ళీ యూజ్ చేయరు. సో అది టుడేస్ టాపిక్. ఇన్స్టాగ్రామ్. సో దయచేసి సెలెక్ట్ చేసుకునే ముందే మంచి బండి సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఆ బండి ముందే సెలెక్ట్ చేసుకోవడం ఇంకా మంచిది. ఒక 18 years నువ్వు జాగ్రత్త కనిపెట్టుకొని ఆ బండి నువ్వు కొనుక్కోవడం మంచిది. కొనుక్కొని తర్వాత జాగ్రత్తగా చేసుకోవడం. అంటే ఎంత జాగ్రత్త చూస్తున్నా అంటే జాగ్రత్త చూడాల్సిన అవసరం లేదు. బండి మంచిది అయితే బండి మంచిగానే ఉంటుంది. కండిషన్ లో ఉంటుంది. రాసుకెళ్తే రాసుకోవాలి
అప్పుడు అది ఇదే బోర్కి వచ్చేస్తుంది. బోర్ కొట్టి బండి ఎన్నిసార్లు బాగా చేసినా బోర్కే వస్తుంది. అంతే. కండిషన్ లో ఉన్న బండి కొనుక్కుంటే అది కండిషన్ కండిషన్లో ఉంటుంది, ఏదైనా మన చేతుల్లో ఉంటుంది అది. సరే కింద కామెంట్స్ లోనే మీరు చేయలేదా, మీరు ఎన్ని చేయలేదా అమ్మాయిలు అందరూ కామెంట్ చేస్తారు. అందరూ చేస్తారండి. కాకపోతే టాపిక్ వైజ్ ఈరోజు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతాం. పాయింట్ మాట్లాడడం ఇంపార్టెంట్, పాయింట్ మాట్లాడడం ఇంపార్టెంట్, అందుకే మాట్లాడుతున్నాం పాయింట్. నేను చేశానా, నీటి చేశానా, తను చేశానా అనేది కాదు. రోహిత్ అయితే డోర్ చంపేస్తారు అంతే, తగ్గేదేలే. అందరూ అలాగే అనుకుంటారు. అమ్మాయిలు అస్సలు తగ్గేదేలే. నువ్వు తగ్గినా తగ్గపోనా ఈడు కాకపోతే ఇంకోటి అనే మైండ్ సెట్ లో ఉన్నారు. అంతే, తగ్గేదేలే. బ్రహ్మోత్సవం డైలాగ్ ఉంటుంది కదా, ఇంకా అమ్మాయిలు అలా ఉన్నారనుకుంటున్నారా? లేదు, సినిమాలు ఉత్తులు తీయలేదు. RX 100 బేబీ దీనికోసమే తీశారు. RX 100 తీశారు, జనరేషన్ మారలేదు, తర్వాత బేబీ తీశారు. RX 100 అనేది కామం. ఆడి బాడీ ఫిజికల్ గా అది చేసుకుంది అంతే. బేబీ మాత్రం ఫ్రాడ్. RX 100 అంటే వాడితో సెక్స్ చేయాలనుకున్నాను కాబట్టి చేసింది. ప్రజెంట్ సొసైటీలో ఏం జరుగుతుందో బేబీ సినిమా ద్వారా చూపించారు. కొంతమంది అమ్మాయిలు ఇలా ఉంటున్నారు, అమ్మాయిలు ఇలా ఉంటున్నారు, కొంతమంది దాన్ని బట్టి తీశారు. అమ్మాయిలు ఇలా ఉంటున్నారంటే ఇప్పుడు ఫ్రాడే కదా మరి. వాడితో ముద్దెందుకు పెట్టుకుంటున్నారు పబ్బులని? అదే తాగేసి ఉంటా సార్, తాగేసి పెట్టుకోలేదు. వాడికి దానికి కావాలని వెళ్ళి ఆడు కవ్వించిన తర్వాత వెళ్ళి పెట్టుకుంది. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాడితో ఎందుకు తిరగాలి? వాడితో తిరిగి అప్పుడు బ్లాక్ మెయిల్ లేకముందే తిరిగింది కదా. ఇంకోటి ఏంటంటే అమ్మాయికి పెద్ద ఏజ్ తెలియనంత వరకు వీడితో ఉండి అన్ని తెలిసిన తర్వాత డబ్బు వెనక పరిగెట్టింది అమ్మాయి. క్లాస్ లోని మన చూస్తున్నాడా లేదా అని ఎందుకు అడుగుతుంది? ఫ్రాడ్ కాకపోతే చెప్పు. అంటే 2 విధాలు ఆటోలో అమ్మాయిని మంచి విధంగా చూపించారు, చెడ్డ విధంగా మా అన్ని అంటది అంత వరకు ఉండదు కదా. సిన్సియర్ గా లవ్ చేసింది, చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నారు. ఎవరంటే మనీ అంటది అక్కడ ఈజీగా తేల్చారు. సినిమా మంచోడు అంటే హీరో. RX 100 మాత్రం వాడిని చూసింది, వాడితో సెక్స్ చేయాలనుకుంది, చేసింది. అది అమ్మాయి ఫ్రాడ్ అని చెప్పలేదు. సో టుడే టాపిక్ ఇస్ ఎండింగ్. మంచి న్యూస్ తో తర్వాత కలుద్దాం. నెక్స్ట్ టాపిక్ ఇంకో టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. ఓకే, అంతవరకు యువర్ కామన్ మ్యాన్. ఓకే.